అన్ని వీడియోస్కి భిన్నంగా ఒక సినిమాటిక్ వ్యూలో వీడియోస్ చేద్దామని చెప్పి అనుకున్నాం. ఈ ట్రావెలింగ్ మాయలో ఎన్నో విలేజెస్ తిరగడం జరిగింది. దానిలో పాటు మనం చూసిన విలేజెస్లో అలంపురం కూడా ఒకటి. అలంపురం వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ ఎండింగ్లో ఉంటుంది, కర్నూలు జిల్లాకు ఆనుకొని తెలంగాణకు లాస్ట్ బార్డర్. ఇక్కడ మీరు చూస్తున్నది తుంగభద్ర రివర్. తుంగభద్ర రివర్కి ఆనుకొని ఉన్నవే ఈ జోగులాంబ టెంపుల్. ఈ టెంపుల్ సరౌండింగ్లో జరిగే కరెక్ట్గా మనం పీర్ల పండుగ జరిగే సమయానికి వచ్చిన మొహరం అంటారు. మొహరం పండుగ చూడడానికి ఇక్కడ జరిగే మొహరం పండుగ గురించి మీకు ఆల్రెడీ మొత్తం తెలుసు, మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎన్నో విజిట్ చేసి చూసి ఉంటారు. కానీ పీర్ల పండుగ ఇక్కడ ఎందుకు ప్రత్యేకము అంటే, ఇక్కడుండే పీపుల్కి తెలంగాణలోనే మీరు పీర్ల పండుగ చూస్తుంటారు, కొన్ని రాష్ట్రాల్లో ఉండదు. పీర్ల పండుగ కొంతమంది త్యాగాలకు ప్రతీకగా చెప్పుకుంటారు. వాళ్ళ యొక్క జ్ఞాపకార్థం ఈ యొక్క పీర్ల పండుగలు జరుపుకుంటారని చెప్పేసి, ఈ పీర్ల పండుగ జరిగేటప్పుడు అక్కడ ఉండే ప్రత్యేకమైన భక్తులు బొగ్గుల పైన నడవడం, ఎవరైనా వాళ్ళ కోరికలు కావాలనుకుంటే వాళ్ళని అడిగి తెలుసుకోవడం, ఇక్కడ ఉండే ప్రజలతో కూడా మనం మాట్లాడి తెలుసుకోవడం జరిగింది. ఎంతో అద్భుతంగా అనిపించింది. అలంపురం ప్రాంతం జోగులాంబ గద్వాల జిల్లా అవుతుంది. ఇది వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి రావాలనుకుంటే 200 కిలోమీటర్ల వరకు వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఉండే వాళ్ళకు అందరికి కొంత చేరువగానే ఉంటుంది, ఎందుకంటే NH-44 హైవే లైన్లోనే ఇదంతా ఉంటుంది కాబట్టి. ఇక్కడ జరిగే పీర్ల పండుగ ఇదంతా అద్భుతంగా ఉంటుంది. దాంతోపాటు జోగులాంబ అమ్మవారి టెంపుల్, తుంగభద్ర నది తీరం, దాని పక్కలే బీచ్పల్లి కృష్ణా నది తీరం. ఈ నది తీరాలన్నీ కూడా ఈ వీడియోలో చూపించడానికి ట్రై చేసినాం. ఇక్కడ జరిగే పల్లెటూరు యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయి, కొంతమందితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు అక్కడ జరిగే వ్యవసాయ యొక్క విధానాలు కావచ్చు, అక్కడ జరిగే యాక్టివిటీస్ అన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మొత్తం ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి. ఎవ్రీథింగ్ ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. అండ్ అలాగే చెప్పుకోవాల్సి వస్తే, ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే